ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలంటూ ఎథికల్ ఓటు క్యాంపెయిన్ చేపట్టారు గాంధీగుడి స్వీప్ సభ్యులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఓటు క్యాంపెయిన్ చేపట్టారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసే అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఓటు ప్రాధాన్యాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలని కోరారు. తెలంగాణ హైకోర్టు జడ్జి మాధవీదేవి చదువుతో పాటు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఇక ఓటును సద్వినియోగం చేసుకోకపోతే ప్రశ్నించే హక్కును కోల్పోతామని తెలిపారు మాధవి. ఓటు వేయడం అనేది మన ఫండమెంటల్ రైటే కాదు, ఫండమెంటల్ డ్యూటీ కూడా. అందరూ కూడా మే 13న లోక్సభ ఎలక్షన్స్లో బయటికి వెళ్ళి ఓటు వేయాలి. ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది హాలిడే కాదు, ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి. ఇదే నా అభిప్రాయం. అండ్ ఇట్లాంటి అవకాశం ఇచ్చి ఇలా అందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి గాంధీగుడి గారి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంచిది. ఇది అందరూ కూడా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మే 13th వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను.